ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేతు. హరి ఓం. ప్రియ భగవద్బంధువులారా, ఆస్తిక మహాశయులారా, విష్ణు పురాణానికి మనం స్వాగతం పలుకుతూ ఆత్మానం రథనం విద్ధి శరీరం రథమేవతు బుద్ధింతు సారథ్యం విద్ధి మనఃప్రగ్రహమేవచ అనేటటువంటి శ్లోకం ఆధారంగా మన ఆత్మ, మన శరీరము, మన బుద్ధి, మన మనస్సు ఇవి అన్నీ కూడా ఒక రథంలాగా మారితే ఆ రథాన్ని అధిరోహించినటువంటి శ్రీమన్నారాయణుడు మనకి సద్బుద్ధిని సద్గతులను కలుగుజేయుగాక అని మరొక్కసారి మనం స్మరణలోకి తెచ్చుకుంటూ విష్ణు పురాణం 14వ అధ్యాయంలో ప్రచేతసుల తపస్సు దగ్గర ఉన్నాం. ఈ ప్రచేతసుల తపస్సులో తండ్రి అయినటువంటి ప్రాచీన బర్హి చెప్పినటువంటి విధానంగా కుమారుడికి ఏ రకమైనటువంటి సన్మార్గాన్ని ఉపదేశించాలో ఆ రకమైనటువంటి సన్మార్గాన్ని ఉపదేశిస్తూ, నాయనా, నేను నా తండ్రి గారి దగ్గర నుంచి ప్రజాభివృద్ధి కొరకై నిర్దేశించబడినటువంటి వాడును. తద్వారా మిమ్మల్ని నేను సంతానంగా కని ప్రజాభివృద్ధి చేశాను. అలాగే మీరు కూడా ప్రజాభివృద్ధి చేయండి అన్న తర్వాత ఆ ప్రచేతసులు 10 మంది కూడా తండ్రి అయినటువంటి ప్రాచీన బర్హికి అడిగినటువంటి ప్రశ్న, ఏ రకంగా ప్రజాభివృద్ధి చేయాలి, దానికి తగినటువంటి మార్గోపదేశాన్ని మాకు చెయ్యండి అంటే, ఆ మార్గోపదేశం చేసినటువంటి తండ్రి ఏ రకమైనటువంటి విధానాన్ని కుమారులకి చెబుతున్నారు అన్న ఘట్టం దగ్గర కిందటి వీడియోలో ఆపుకున్నాం. అది మొదలుకొని ప్రారంభం చేసుకుంటూ, ఆరాధ్యం వరదం విష్ణుం ఇష్టప్రాప్తి వశంశయం సమేతి నాణ్యథామర్త్య కిమన్యతు కథయామివహ అన్న శ్లోకం దగ్గర కిందటి వీడియోలో ఆపుకున్నాం. ఏ మానవుడైతే సత్కామ్యాన్ని సాధించాలి అనుకుంటారో, ఏ మానవుడైతే ఇష్టమైనటువంటి కోరికని తీర్చుకోవాలి అనుకుంటాడో, ఇష్టప్రాప్తి అన్న పదం ఇక్కడ వాడారు పరాశరుల వారు. ఇక్కడ చాలామందికి ఒక సందేహం రావచ్చు, సమస్య కలగచ్చు. ఇష్టప్రాప్తి అంటే పనికిమాలినటువంటివి కాదు. భగవంతుడు విధించినటువంటి చతుర్విధములైనటువంటి పురుషార్థములలో అందులో ఉండేటటువంటి కామ్యమే కోరుకోవాలి తప్పిస్తే పనికిమాలినటువంటి కోరికలు కోరుకోకూడదు అన్నది ఇక్కడ మనం ఖచ్చితంగా తెలుసుకోవలసినటువంటి విషయం. ఇష్టప్రాప్తిం అసంశయ, ఇష్టప్రాప్తిం అసంశయ. ఇష్టప్రాప్తిని కోరుకోదలిసినటువంటి మానవుడికి ఒక్కటే మార్గం ఉన్నది. ఆ మార్గమే విష్ణువుని పట్టి ప్రార్థించడము, విష్ణువు కోసం తపస్సు చేయడము, విష్ణువుని ఆరాధన చేయడము. ఆరాధ్యం వరదం విష్ణుం. విష్ణుమూర్తిని ఆరాధించినటువంటి మానవుడికి ఎలాంటి స్థితిలోనైనా సరే చక్కనైనటువంటి ఇష్టప్రాప్తి కలుగుతుంది. ఇందులో ఎటువంటి సంశయము లేదు. ఇంతకంటే నేను మీకు చెప్పవలసినటువంటి వేరే విషయం మరొకటి లేదు అని తండ్రి చెబుతూ, ఇక్కడ తస్మాత్ ప్రజా వివృద్ధ్యర్థం సర్వభూత ప్రభుం హరిం ఆరాధయత గోవిందం యది సిద్ధి మభీప్సధా. ప్రజాభివృద్ధి చేయదలిచినటువంటి మీరందరూ కూడా, సిద్ధిని కోరుకునేటటువంటి మీరందరూ కూడా ఆ సిద్ధిని ఆపేక్షిస్తే సర్వప్రాటికోనికి ప్రభువైనటువంటి శ్రీహరిని, గోవిందుడిని ఆరాధించండి అని ఖచ్చితంగా ఇక్కడ తండ్రి కుమారుడికి సన్మార్గోపదేశాన్ని చేస్తున్నాం. ఈ రోజులలో అయితే మనం ఏంటి చేస్తున్నాం? సంతాన అభివృద్ధి కోసం వివాహం చేసుకుంటున్నాం. కామోపభోగాలని అనుభవిస్తూ, అది కూడా ధర్మబద్ధమైన కామభోగాన్ని అనుభవిస్తూ సంతానాన్ని కంటున్నాం. కానీ ఇక్కడ తండ్రి అయినటువంటి ప్రాచీన బర్హి కుమారుడికి వివాహం చేసుకోండి అని చెప్పలేదు. వివాహం చేసుకుని తద్వారా ప్రజాభివృద్ధిని చేయనని చెప్పటం లేదు. అది చాలా గంభీరంగా పట్టుకోవలసినటువంటి విషయం. అది
ఇంతవరకు కూడా మీరు వివాహం చేసుకోండి, గృహస్థాశ్రమ ధర్మాన్ని పాటించండి, గృహస్థాశ్రమ ధర్మాన్ని ఆచరిస్తూ మీరు ప్రజాభివృద్ధిని చేయండి అని ఇంతవరకు ఎక్కడా కూడా ప్రచేతసుడికి తండ్రి చెప్పినట్టుగా మనకి ఇంతవరకు లేదు. కానీ కుమారుడికి తండ్రి చెప్పినటువంటి విషయం ఏమిటయ్యా అంటే, ప్రజాభివృద్ధిని చేయదలిచినటువంటి మీరందరూ కూడా విష్ణుమూర్తిని ఆరాధించండి, విష్ణువు కోసం తప్పించండి, విష్ణువు తాలూకా ఆశీర్వాదం పొందండి అని కుమారుడికి తండ్రి చెబుతున్నాడు. ఇక్కడ వచ్చేటటువంటి ఘట్టం కూడా చాలా అద్భుతమైనటువంటి శ్లోకం. ధర్మమర్థంచ కామంచ మోక్షమన్విచ్చతా సదా ఆరాధనీయో భగవాన్ ఆరాధనీయో భగవాన్ సనాది పురుషోత్తమ. ధర్మ అర్థ కామ్య మోక్షముల గురించి ఎల్లప్పుడూ కోరుకునే వారందరూ కూడా భగవంతుడైన ఆరాధనీయుడైన పురుషోత్తముడిని ఆరాధించండి అని చెబుతున్నారు. ఈ శ్లోకంలో ఇంచుమించుగా ప్రచేతసులకి తండ్రి చెప్పినటువంటి విషయం ఏంటయ్యా అంటే, చతుర్విధములైనటువంటి పురుషార్థముల కోసం మీరు ప్రాకులాడాలి అంటే విష్ణుమూర్తిని ఆరాధించండి. చతుర్విధములైనటువంటి పురుషార్థముల గురించి మీరు ఆలోచన చెయ్యాలి అంటే మీకు ధర్మపత్నిగా చక్కనైనటువంటి ఒక మూర్తిని ఎంచుకోండి అని ఇంచుమించుగా కనిపిస్తున్నది. కానీ ఎక్కడా కూడా వివాహం చేసుకోండి అని కానీ, ఇగో ఈ ఈ ఈ పిల్ల మీకు సరైనటువంటి ధర్మపత్నిగా ఉండగలదు అనేటటువంటిది కదా ఆ మాట చెప్పడం కానీ ఇంతవరకు చేయలేదు ఆ ప్రచేతసుడి తండ్రి. ఇక్కడ ఆయన చెప్పినటువంటిది ధర్మాన్ని, అర్థాన్ని, కామాన్ని, మోక్షాన్ని ఎల్లప్పుడూ కోరుకునే వారందరికీ భగవంతుడైన అనాది అయిన పురుషోత్తముడే ఆరాధింపదగినవాడు అన్నది ఒక్కటే చెబుతున్నారు. ఇక్కడ మరలా పరాశరుడు వారు ఉటంకిస్తూ యస్మిన్ ఆరాధితే సర్గం చకారాదౌ ప్రజాపతి తమారాధ్యాచ్యుతం వృద్ధి ప్రజానాం వో భవిష్యతి అన్నది చెప్తున్నారు. ప్రజాభివృద్ధి చేయదలిచినటువంటి బ్రహ్మ, విష్ణుమూర్తి నాభికమలంలోంచి పుట్టినటువంటి బ్రహ్మ, ఆయన ప్రజాభివృద్ధి చేయడానికి భగవంతుడైనటువంటి శ్రీమన్నారాయణుడి తాలూకా అనుగ్రహంతో ఆయన ప్రజాభివృద్ధి చేశాడు అని చెబుతూ సృష్టి ఆదిలో ప్రజాపతి ఆయనను ఆరాధించే సృజన కార్యం మొదలుపెట్టారు అని చెబుతున్నారు. మరలా పరాశరుడు వారు చెబుతూ ఇత్యేవ ముక్తాస్తే పుత్రాః ప్రచేతసో దశ మగ్నాః పయోధిశల్యే తపస్తేపుః సమాహితాః అన్నటువంటిది. ఆ ప్రకారంగా ప్రచేతసుల తండ్రి దగ్గర నుంచి ఆ ధర్మ మార్గమైనటువంటి సన్మార్గోపదేశాన్ని విన్నటువంటి వారందరూ కూడా విష్ణువుని ఆరాధించాలి అనేటటువంటి ఏకాగ్రమైనటువంటి చిత్తము కలిగినటువంటి వారందరూ కూడా సముద్ర జలాలలో మునిగి అత్యంత శ్రద్ధతో తీవ్రమైనటువంటి తపస్సు చేయడం ఆరంభించారు అన్నది ఇక్కడ పరాశరుడు వారు చెబుతున్నారు. అత్యంత శ్రద్ధ అన్నటువంటిది ఇక్కడ పరాశరుడు వారు ఉటంకించినటువంటి పదం. మనం ఇక్కడ ఈ శ్లోకం ద్వారా మన జీవితానికి అన్వయం చేసుకోవాల్సినటువంటి విషయం భగవద్ ఆరాధన, దాన ధర్మాది క్రియలు, భగవద్ దర్శనం. ఈ సందర్భాలలో శ్రద్ధ అన్నది ఖచ్చితంగా ఉండాలి. భక్తి శ్రద్ధా భావనాచ పూజానాం జీవముచ్యతే. భక్తితో, శ్రద్ధతో, భావనతో ఏ మానవుడైతే పూజ చేస్తాడో, భగవద్ దర్శనం చేస్తాడో, దాన ధర్మాది క్రియలు చేస్తాడో అట్టి మానవుడికి చక్కగా భగవంతుడి తాలూకా ఆశీర్వచనం కలుగుతుంది. జీవముచ్యతే, చేసినటువంటి ప్రక్రియకి జీవం వచ్చి భగవంతుడి దగ్గరికి వెళ్ళి ఫలానా వ్యక్తి ఫలానా రకమైనటువంటి విధంగా నిన్ను ఆరాధించాడు అని మనం చేసినటువంటి ఆ కర్మ భగవంతుడి దగ్గరికి వెళ్ళి చెబుతుంది. ఆ తర్వాత భగవంతుడి ఆశీర్వచనం మనకు వస్తుంది. ముఖ్యంగా ఉండవలసినది భక్తి, శ్రద్ధ, భావన.
ఈ మూడు ఉండాలి. ఈ మూడు ఉండి చేస్తేనే ప్రతిదానికి కూడా అది భగవద్ దర్శనం అవనియండి, భగవంతుడి కోసం ఆరాధన చేయడం అవనియండి, దాన ధర్మాది క్రియలు అవనియండి, ఏదైనా సరే ఈ మూడింటితో చేస్తేనే సంపూర్ణమైనటువంటి ఫలితం వస్తుంది అని ఇక్కడ ఆ పరాశరుల వారు శ్రద్ధ అనేటటువంటి పదాన్ని ఉటంకించారు. అత్యంత శ్రద్ధతో ఆ ప్రచేతసులు అందరూ కూడా తీవ్రమైనటువంటి తపస్సు చేయడానికి ఉద్యుక్తులయ్యారు అని చెబుతూ దశవర్ష సహస్రాన్ని న్యస్తచిత్త జగత్పతౌ నారాయణే మునిశ్రేష్ఠ సర్వలోకపరాయణే అని చెబుతున్నారు పరాశరుల వారు. ఓ మునిప్రవర, సర్వలోకాలకు గొప్ప రక్షకుడైన జగదీశ్వరుడైన నారాయణుని యందు ఉంచబడిన బుద్ధి కలవారై ప్రచేతసులు వారందరూ కూడా దశవర్ష సహస్రాన్ని 10,000 సంవత్సరాలు తపస్సు చేశారు అని ఆ పరాశరుల వారు చెబుతున్నారు. నారాయణుని యందు బుద్ధి కలవారై. ఇంతకుముందు ఘట్టాలలో ధ్రువుడికి ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే ధ్రువోపాఖ్యానంలో ధ్రువుడు ఆ నారాయణుని పాదముల చెంత ఉంచబడినటువంటి మనస్సుని అక్కడి నుంచి కదిలించకుండా ఏకాగ్ర చిత్తంతో తపస్సు చేశాడు. ఆయనకి ఎలాంటి వరం ఇవ్వాలో అలాంటి వరాన్ని ఆ విష్ణుమూర్తి ఇచ్చారు. అలాగే ఇక్కడ కూడా ప్రచేతసులు కూడా నారాయణుని యందు మనస్సు లగ్నం చేసినటువంటి వారై సముద్ర జలాల మధ్యలో సముద్ర జలాలలో మునిగి 10,000 సంవత్సరాలు తపస్సు కావించారు అని పరాశరుల వారు చెబుతూ తత్రైవతే స్థిత దేవ మేకాగ్ర మనసో హరిం తుష్టుమృయస్థస్య కామాన్ స్తోతు రిష్టాన్ ప్రయచ్చతి అన్నటువంటి శ్లోకం. ఇక్కడ ఓ ముని శ్రేష్ఠ, ప్రచేతసులు నీటిలో అలా ఉండే ఏకాగ్రమైనటువంటి చిత్తంతో ఎవరిని స్తుతి చేస్తే చక్కగా పొగిడినటువంటి వారి తాలూకా కోరికలు తీరుతాయో అట్టి దేవదేవుడైనటువంటి శ్రీహరిని స్తుతించారు అని చెప్తున్నారు పరాశరుడు వారు. అయితే ఇక్కడ తుష్టువు యస్థస్య అన్నటువంటి పదం ఇక్కడ పరాశరుడు వారు వాడారు. ఆ పద ప్రయోగం చూడండి చక్కగాను. ఏ మానవుడు అయితే విష్ణుమూర్తిని ఆరాధిస్తే స్తుతి చేస్తే ఆ స్తుతికి సరైనటువంటి కామ్యాన్ని ఇష్టప్రాప్తిని కలగజేయడానికి ఉండేటటువంటి వారు విష్ణుమూర్తుల వారు. అలాంటి విష్ణుమూర్తిని తప్ప మరొకరిని ఆరాధన చేయడానికి మనస్సు ఉద్యుక్తం అవ్వనటువంటి వారు, అలాగే విష్ణుమూర్తి పదముల నుండి మనస్సుని పక్కకి జరిపించకుండా ఉండినటువంటి వారికి ఆ విష్ణువు తాలూకా సంపూర్ణమైన అనుగ్రహ కటాక్షం కలుగుతుంది అని ఇక్కడ పరాశరుడు వారు చెబుతున్నారు. ఏకాగ్రమైనటువంటి చిత్తంతో 1కి 10 సార్లు చెబుతున్నారు పరాశరుడు వారు. శ్రద్ధతో అని ఇందాక చెప్పారు, ఇక్కడ ఏకాగ్రమైనటువంటి చిత్తముతో అని ఇప్పుడు చెబుతున్నారు. ధ్రువోపాఖ్యానంలో ఆ ధ్రువుడు తాలూకా మనస్సు పరమేశ్వరుడు యందు లగ్నమై చేశాడని చెబుతున్నారు. 1కి 10 సార్లు పరాశరుడు వారు మన మనస్సుకి చెప్పవలసినటువంటి విషయాన్ని చెబుతున్నారు. అది మన జీవితానికి అన్వయం చేసుకోవాలి. ఏమిటది? ఏకాగ్రమైనటువంటి మనస్సు. వ్రతం చేస్తున్నాం, వ్రతం ఎందే దృష్టి. అభిషేకం చేస్తున్నాం, అభిషేకం ఎందే దృష్టి. భగవద్ దర్శనం చేస్తున్నాం, అందులోనే భగవంతుడి మీద దృష్టి. దాన ధర్మాది క్రియలు చేస్తున్నాం, దాన ధర్మాది క్రియలలో భగవంతుడు నా చేత ఇప్పిస్తున్నాడు అనేటటువంటి దృష్టి. ఇవి తప్ప మరొక ఆలోచన మన మనస్సులోకి కూడా రాకూడదు. అలా చేసినటువంటి పూజకి సత్ఫలితం ఖచ్చితంగా కలిగి తీరుతుంది అని పరాశరుడు వారు ఆనాడే విష్ణు పురాణంలోనే ఏనాడో చెప్పున్నారు. ఎందుకు చెప్పున్నారు? కలియుగంలో మానవుడికి బుద్ధి చాంచల్యం అనేటటువంటి జాఢ్యం పట్టుకొని పీడిస్తుంది. ఆ జాఢ్యాన్ని పోగొట్టుకోవడానికే ఈ పురాణం వినడం. ఎందుకంటే ప్రత్యక్ష రోజులలో మనం చూస్తున్నాము, భగవంతుడి కోసం కొబ్బరికాయ కొట్టి నైవేద్యం పెట్టవలసినటువంటి కొబ్బరి చెప్పు దేవుడి వైపు పెట్టకుండా మన వైపు పెట్టుకొని దానికి ఇన్ని బొట్లు పెట్టి కొబ్బరి చెప్పకు కూడా బొట్లు పెట్టి నైవేద్యాలు చెల్లించేటటువంటి మహాప్రభావమైనటువంటి అదృష్టమైనటువంటి రోజులు ఇవి. అలాంటి దృష్టి పెట్టకూడదు ఈ రోజులలో భగవంతుడి యందు.
ఎక్కడో ఏదో టీవీలో చూపించారు కదా, యూట్యూబ్ ఛానల్లో చూపించారు కదా, కొబ్బరి చిప్పకి బొట్లు పెట్టాలి, గంధం రాయాలి, పసుపు రాయాలి, కుంకుమ పెట్టాలి, అదే నైవేద్యం పెట్టాలని ఎక్కడ ఏ శాస్త్రం లేదు. భక్తితో కొబ్బరికాయని స్వామివారికి కొట్టి ఆ ప్రసాదాన్ని భగవంతుడికి అర్పణ చేసి, అర్పణ చేసినటువంటి ఆ ప్రసాదం మనం మహాప్రసాదంగా పుచ్చుకోవడమే ఉన్నది తప్పిస్తే దానికి బొట్లు పెట్టమని ఎక్కడ చెప్పలేదు. బుద్ధి పెడత్రోవణ పట్టకుండా ఉండాలి, ఏకాగ్రమైనటువంటి మనస్సుతో పూజలు చేయాలి అని ఆనాడే పరాశరుల వారు చెప్పినటువంటి మహోత్కృష్టమైనటువంటి పురాణం. అది జీవితానికి మనం అన్వయం చేసుకోవాలి. ఏనాడైతే ఆ రకమైనటువంటి పంథాని మన జీవితానికి అన్వయం చేసుకుంటామో ఖచ్చితంగా భగవంతుడి తాలూకా సంపూర్ణమైనటువంటి కృపా కటాక్ష వీక్షణాలు మానవుడి మీదకి ప్రసరింపజేయబడతాయి. ఆ విధంగా మనం చేసినటువంటి ప్రతి ఒక్క కామ్య కర్మ ఆ భగవంతుడిని చిత్తములోనే ఉంచుకొని చెయ్యాలి అని పరాశరుడు వారు ఖచ్చితంగా చెబుతున్నారు. ఇది అందరూ కూడా జీవితంలో అన్వయం చేసుకొని చేయవలసినటువంటి కర్మలన్నీ కైవల్యాన్ని పొందుతారని మరీ ఆకాంక్షిస్తూ, ఎవరికైతే ఈ వీడియో నచ్చుతుందో లైక్ చేయండి, వాళ్ళందరూ కూడా ఈ వీడియోని షేర్ చేయండి, మీ అమూల్యమైనటువంటి మాటలను కామెంట్ రూపంలో పంపించండి. ఈ విష్ణు పురాణాన్ని మీరు వినండి, తరించండి, 10 మంది చేత విరింపజేసి తరింపజేయండి. అందరూ కూడా ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరిస్తారని మరీ హరి ఓం స్వస్తి.